అప్పర్ జిఐ ఎండోస్కోపీ అనగా గ్యాస్ట్రోస్కోపీ. ఇది ఎవరిలో ఇండికేటెడ్? సాధారణంగా మీరు డాక్టర్ దగ్గరికి డిస్పెప్సియా అంటే కడుపు నొప్పి కానీ, కడుపు ఉబ్బరం కానీ, తిన్న వెంటనే బ్లోటింగ్ లాగా రావడం, బెల్చింగ్స్ లాగా రావడము, ఛాతీ దగ్గర మంటతో కూడినటువంటి లక్షణాలు రావడం, వీటితోటి వెళ్ళినప్పుడు, లేదా డిస్ఫేజియా అంటే మింగడంలో ఇబ్బంది దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు, ఎవరికైతే వెయిట్ లాస్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది అంటే ఎటువంటి కారణం లేకుండా దీర్ఘకాలికంగా బరువును కోల్పోతూ ఉంటారో, ఆకలి తగ్గుతూ ఉంటుందో, దాంతోపాటుగా నోట్లో నుంచి కానీ మోషన్ ద్వారా నుంచి కానీ బ్లడ్ లాస్ అవుతున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మనము ఆ కారణాన్ని తెలుసుకొని దాన్ని త్వరగా ట్రీట్ చేయడానికి, ఉన్నది పెరగకుండా జాగ్రత్త పడడానికి ఈ ఎండోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది. సాధారణంగా ఈ అప్పర్ జిఐ ఎండోస్కోపీలో ఒక చిన్న ట్యూబ్, దాని టిప్లో ఒక కెమెరా ఉంటుంది. దీని ద్వారా మన గొంతులో నుంచి ఒక ఈసోఫాగస్ అనగా అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగులోని మొదటి మరియు రెండో భాగాల వరకు వెళ్ళి చూసి అక్కడ ఎటువంటి పెథాలజీస్ ఏమన్నా ఉంటే వాటిని రికగ్నైజ్ చేయడము, దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎండోస్కోపీలో ఆ ప్రొసీజర్ యొక్క చిన్న చిన్న అప్రహెన్షన్స్ చాలామందికి ఉంటాయి. బట్ అవి చాలా చాలా మినిమల్. ఈ రోజుల్లో ఉన్నటువంటి అవైలబుల్ మొడాలిటీస్ తోటి ఎటువంటి డిస్కంఫర్ట్, నొప్పి అలాంటివి లేకుండా ఎండోస్కోపీ సాధ్యమవుతుంది. బట్ దానితో వచ్చేటువంటి బెనిఫిట్స్ చూస్తే ఆ అప్రహెన్షన్స్ అనేవి చాలా చిన్నవి. సో ఎవరికైతే ఇండికేటెడ్ ఉంటుందో, ఎవరికైతే డాక్టర్ సజెస్ట్ చేస్తారో అవి కంపల్సరీ చేయించుకోవడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుంది.